మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంక్రాంతి తర్వాత రాష్ట్రానికి బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. ఈ నెల 28న హైదరాబాద్ లో అమిత్ షా పర్యటించబోతున్నారు. పార్టీ సంస్థాగత అంశాలే ప్రధాన అజెండాగా అమిత్ షా పర్యటన ఉండనుంది. వివిధ స్థాయిలో పార్టీ నేతలతో షా సమావేశం కానున్నారు. పార్టీ శ్రేణుల ఎన్నికలకు సమాయత్తం చేస్తూ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే సంఘ్ నేతలతో కూడా అమిత్ షా సమావేశం అయ్యే అవకాశం ఉంది. మాజీ ఎంపీ పొంగులేటి కూడా అమిత్ షాతో భేటీ అవుతారని తెలుస్తోంది. ఈ క్రమంలో అమిత్ షా రాక ప్రాధాన్యత సంతరించుకుంది. సంక్రాంతి తర్వాత రాష్ట్రానికి బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. ఈ నెల 28న హైదరాబాద్ లో అమిత్ షా పర్యటించబోతున్నారు. పార్టీ సంస్థాగత అంశాలే ప్రధాన అజెండాగా అమిత్ షా పర్యటన ఉండనుంది. వివిధ స్థాయిలో పార్టీ నేతలతో షా సమావేశం కానున్నారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తూ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే సంఘ్ నేతలతో కూడా అమిత్ షా సమావేశం అయ్యే అవకాశం ఉంది. మాజీ ఎంపీ పొంగులేటి కూడా అమిత్ షాతో భేటీ అవుతారని తెలుస్తోంది. ఈ క్రమంలో అమిత్ షా రాక ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ తరంగిణి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన ఈ నెలాఖరున ఉండబోతుందన్న సమాచారం అయితే వస్తుంది. దీని విషయంలో పార్టీ నాయకులు మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. అయితే మనకున్న సమాచారం ప్రకారంగా అమిత్ షా పార్టీ సంస్థాగత వ్యవహారాలను చక్కదిద్దేందుకు వస్తున్నట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా అమిత్ షా రానున్న సందర్భంగా రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాలో బహిరంగ సభ నిర్వహించాలి అని పార్టీ సంకల్పించినట్టు తెలుస్తా ఉన్నది. మొత్తంగా చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో అధికారమే పరమావధిగా పనిచేస్తున్నటువంటి బీజేపీ ఈ నెల 19వ తేదీన రాష్ట్రానికి పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు కూడా వస్తున్నటువంటి హైదరాబాద్కి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభ నిర్వహించాలి, కార్యకర్తల ఉత్సాహాన్ని నింపాలని నిర్ణయించింది. మరోవైపు ఈ నిరాకరణ అమిత్ షా రానుండటంతో మరో బహిరంగ సభ నిర్వహించాలని వాస్తవానికి అమిత్ షా 15 రోజుల క్రితం ఇక్కడ హైదరాబాద్ లో రిసార్ట్ లో జరిగినటువంటి పార్లమెంటరీ పూర్తి స్థాయి కార్యకర్త సమావేశంలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. అక్కడ రాలేదు. తర్వాత అంతకన్నా ముందు మరోసారి అమిత్ షా పర్యటన ఉంటున్నప్పటికీ ఆయన కూడా ఆ పర్యటన రద్దయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అమిత్ షా ఎలాగైనా వస్తున్న నేపథ్యంలో పార్టీ నాయకులు ఏమి నిర్వహించాలి, ఎలా నిర్వహించాలి, ఎక్కడ సభ నిర్వహించాలి, ఏ జిల్లాలో సభ నిర్వహిస్తే పార్టీకి ఉపయోగం ఉంటుంది అనే విషయాన్ని కొంచెం దృష్టి పెట్టారు. ఇదే సమయంలో ఈ రోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ కూడా పార్టీ ముఖ్య నేతలతోటి సమావేశం నిర్వహిస్తున్నారు. అమిత్ షా పర్యటన పైన కేంద్ర హోంశాఖ అధికారులతోటి సమాచారాన్ని సేకరించిన తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి అనే విషయాన్ని ఈ సమావేశంలో కొంత స్పష్టతకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి తరంగిణి. ఓకే, రైట్. థ్యాంక్ యూ కృష్ణమూర్తి.